మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది అనేది కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు, టీడీపీ లీడర్ శరత్ చౌదరి గారు, బీజేపీ లీడర్ మాలకొండయ్య గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ కోటేశ్వరరావు గారు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని ఇప్పటికే బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు, దావోస్ వెళ్ళారు. అలాగే రాష్ట్రంలో కూడా విశాఖ వేదికగా ఇంతకుముందు బిజినెస్ సమ్మిట్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రేపు డేటా సెంటర్కి సంబంధించి విశాఖపట్నంలో శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి. తదనుగుణంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అనుబంధంగా ఇంకొన్ని పరిశ్రమలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, అందుకు అవసరమైనటువంటి పెట్టుబడులు రావాలి, దానికి అనుగుణమైనటువంటి వాతావరణం ఉండాలనటంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. ఎవరు ఏ విధమైనటువంటి భిన్న అభిప్రాయం కూడా కలిగి ఉండట్లేదు. ఆ దిశగా చేసేటువంటి ప్రయత్నాలు అందరూ కూడా స్వాగతిస్తారు. అయితే నేనేమంటున్నానంటే, వాటి మీద భ్రమలు ఎక్కువగా కల్పించవద్దు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసిన, మన దేశంలో చూసిన, లేదా చైనా అనుభవాన్ని చూసినా కానీ ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు లేకపోతే పరిశ్రమలు, సంస్థలు కూడా ఉపాధి రహితమైనటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్నాయి. గతంలో మాదిరి ఐటీ రంగంలో ఇప్పుడు ఉపాధి లేదు. అనేక స్టార్టప్ కంపెనీలు, ఏ విధంగా వందల మంది ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీలు పదుల సంఖ్యలో ఉద్యోగాలతోటి ఏఐని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అందువలన ఈ గూగుల్ డేటా సెంటర్ అయినా లేకపోతే మరొకటైనా దీని గురించి ఏదో లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి భ్రమలు యూత్కి కల్పించవద్దు. కల్పిస్తే యూత్ నిరాశపడుతుంది. రాజకీయంగా 3 పార్టీల కూటమికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు గూగుల్ డేటా సెంటర్నే చూస్తే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గతంలో కూడా దీని మీద చర్చ జరిగింది. నేను మరోసారి చెప్తున్నాను, అంత ఒక గూగుల్ సెంటర్కి అన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి సీను ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడా లేనటువంటిది విశాఖ గూగుల్ సెంటర్కి వస్తుందంటే ఎవరు నమ్మట్లేదు. తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం గూగుల్ డేటా సెంటర్ ఈఐఏ నివేదిక నిర్మాణ సమయంలో 240 ఉద్యోగాలు వస్తాయి, తర్వాత 1,375 ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్టుగా నేను చదివాను. అయితే అది పూర్తిగా నిజమా కాదా అనేటువంటిది ఇంకా నిర్ధారించుకోవాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనేది అయితే కనిపిస్తా ఉంది సార్. అది ఎంత నంబరు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం క్లారిటీ ఇస్తారు. శరత్ చౌదరి గారు కూడా చెప్తారు. చెప్పండి, 1,88,000 సంఖ్య ఎట్లా వచ్చింది, ఎవరు చెప్పారు? శరత్ చౌదరి గారు రెస్పాండ్ అవుతారు. అందుకని నేనేమంటున్నానంటే, తీసుకురండి, పెట్టుబడులు తీసుకురండి. ఇప్పుడు నిర్మాణ సమయంలో నిర్మాణ కార్మికులకి దొరికేటువంటి ఉపాధిని కూడా ఉద్యోగాల కింద మార్చి చెప్తున్నారు తప్ప, అది ఏ భయం. మన ఇల్లు నిర్మించుకున్నా కూడా మనం 100 మంది కార్మికులకి ఉద్యోగం ఇచ్చినట్టు మనం చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. పని ఇస్తాం, మన నిర్మాణానికి అవసరమైనటువంటి పని ఇస్తాం. అందుకని చెయ్యండి, ఎవ్వరు వద్దంటలా. కానీ హైప్ చేస్తే ఏమవుతుందంటే, అది ఇప్పుడు ఉదాహరణకు 2019లోనే చంద్రబాబు నాయుడు గారు అదాని మధురవాడ హిల్ 3 అనేటువంటి ఆ కొండ దగ్గర 400 ఎకరాలు ఎంతో ఇచ్చారట. అప్పుడు కూడా 29,000, 30,000 ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ అని చెప్పారు. అది డేటా సెంటర్ ఏమైందో తెలియదు, ఆ ఉద్యోగాల సంఖ్య ఏమైందో తెలియదు. ఆ భూములు మాత్రం అదాని దగ్గరే ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళా అదే అదాని గూగుల్తో కలిసి కొత్త ప్రాజెక్టు పెడుతున్నారు. అందుకని నేను చెప్తుంది అదే, మొదటి నుంచి చెప్తుంది అదే.
ఆ విధంగా కనుక భ్రమలు కల్పించేట్లయితే ఆ భ్రమల్లో కొట్టుకుపోతారు అనేది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. తీసుకుంటారా లేదా అనేటువంటిది ఆ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ. ఒకసారి శరత్ చౌదరి గారు ఏం చెప్తారు మీరు ఎలా